అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. క్రిప్టో కరెన్సీకి ట్రంప్ ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అంచనాలు రావడంతో దాని విలువ రికార్డు స్థాయిలో పెరుగుతూ వెళుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చే దిశగా ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టోపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. మరోవైపు క్రిప్టో రంగానికి సంబంధించిన విధి విధానాలు నిమిత్తం క్రిప్టో కరెన్సీ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి గెలుపు కోసం క్రిప్టో పరిశ్రమ నుంచి భారీ మద్దతు లభించింది. ఆయన పదవీ స్వీకార సమయంలో వేడుకలు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణ నిధికి ఆ సంస్థల నుంచి నిధులు అందాయి. అంతేకాదు కొత్త ప్రభుత్వంతో సంబంధాలను చాటుకునేలా వాషింగ్టన్లో ఇనాగ్రల్ క్రిప్టోబాల్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో క్రిప్టో రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత కీలక మార్పులతో కొత్త ఉత్తర్వులు జారీ చేస్తారని తెలుస్తోంది. అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు డిజిటల్ ఆస్తులకు సంబంధించిన తమ విధానాలను సమీక్షించుకునేలా ఆదేశాలు ఉండొచ్చని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. అలాగే ఈ సంస్థలపై కొనసాగుతోన్న వ్యాజ్యాలను నిలిపివేయడంపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలు గనక అమలైతే ట్రంప్ హయాంలో క్రిప్టో రంగం దూసుకెళ్లనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ సన్నిహితుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే.